హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే సొరకాయ ముక్కలు, టమాటాలు, ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకొనేసి కరివేపాకు, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా టమాటాలంతా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు వేసి యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి అంతా కలిపేసుకునేసి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు ఇందులోకి వేసే పొడిని అయితే తయారు చేసుకుందాము. ఈ పొడి వేయడం వల్లే కూరకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇలాగ దోరగా వేగిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఇప్పుడు మిక్సీ ఒకసారి పట్టిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఇట్లా పేస్ట్ అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే 10 మినిట్స్కే ఆ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పొడిని అయితే ఒకసారి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఈ పొడి వేసి చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.